హాయ్ అండి. ఇవాళ మనం కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. అలానే పొయ్యి మీద ఒక పావు లీటర్ అంటే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని బాయిల్ చేసుకుందాం. పాలు మరుగుతూ ఉండగా మనం ఏం చేద్దాం, ఈలోపు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకొని బాగా ఉండలు కట్టకుండా తిప్పాలి. దీన్ని మరిగించిన పాలల్లో వేసి నిదానంగా కలుపుకుందామండి. దీన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత దీనిలో మనకి కావలసిన షుగర్ని యాడ్ చేసుకుందాం. ఈ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్కి మనకి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే సరిపోతుందండి. ఇంకా మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకా కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టు అన్నమాట. నేను 100% ప్యూర్ వెజ్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇది వెనిలా ఫ్లేవర్ అండి. దీనిలోకి మనకి కావాల్సిన ఫ్రూట్స్ వచ్చి యాపిల్, బనానా, గ్రేప్స్, పోమోగ్రనేట్, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి. క్యాష్యూ అండ్ డ్రై కిస్మిస్ వేసుకుంటున్నాను. గ్రేప్స్ మనకి కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. మీకు ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అన్నమాట. చల్లార్చిన కస్టర్డ్లో ఫస్ట్ మనం దానిమ్మ గింజలు వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోండి. నేను మాత్రం 2 స్పూన్స్ ఆఫ్ దానిమ్మ గింజలు వేశాను. అలానే తొక్క తీసి కట్ చేసుకున్న చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇందులో తర్వాత మనం యాపిల్, పోమోగ్రనేట్ వేసాము. ఇప్పుడు బనానా వేద్దాం. బనానాని కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అలానే గ్రేప్స్ కూడా అండి, కిస్మిస్, ఈ కిస్మిస్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఇందులో క్యాష్యూ కూడా, జీడిపప్పును కూడా ముక్కలు చేసుకొని వేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా ఇందులో డ్రై కిస్మిస్ అండి. ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ వేసుకోవచ్చు, ఇంకా స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. సర్వ్ చేసుకున్న బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఎంజాయ్ చేద్దాం.